కొత్తపేట నియోజకవర్గంలో పీఎం సూర్య గారి పథకం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బెల్లకొరు సబ్స్టేషన్ వద్ద 1.50 కోట్లతో ఏర్పాటు చేసిన 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 11 కేవీ బ్రేకర్ ను ప్రారంభించారు. దీని ద్వారా మోడేకుర్రు, గొల్లకోటి వారిపాలెం గ్రామాలకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుంది. అనంతరం గోగువారిపేటలో సోలార్ యూనిట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పీఎం సూర్య ఘర్ పథకం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు వరం లాంటిది అని తెలిపారు. ఈ పథకం ద్వారా 2 కేవీ సామర్థ్యంతో సౌర యూనిట్లు ఉచితంగా ఏర్పాటు చేసి నెలకు సుమారు 240 యూనిట్ల విద్యుత్ అందిస్తారు అని చెప్పారు. అదనంగా లబ్ధిదారులకు నెలకు 200 అద్దె, సంవత్సరానికి 2400 ఆదాయం కూడా లభిస్తుంది అని పేర్కొన్నారు. కొత్తపేటలో ఇప్పటికే వేలాది మందిని గుర్తించి పెద్ద ఎత్తున పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయం కలిగించే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎక్కడ మన సెంటర్ నుంచి ఊళ్ళోకి వెళ్ళి రోడ్ మెయిన్ రోడ్ ఉంది కదా, సర్వీస్ పెట్టుకోండి. ఎవరో ఒకళ్ళు సర్వీస్ కావాలని పెట్టుకోండి. 4-5 రోజులు ఫ్రీగా, అంతకన్నా గొప్ప ఛాన్స్ ఉండదు. మీరు అది కూడా చేసుకోండి. ఎవరైనా కనుక డిపార్ట్మెంట్ సార్ 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 బాబు ఒకసారి వెనక్కిటనా పనిచేసి ప్రెస్ ఓకే సార్. సమస్యలు చెప్పేస్తారు. ఎవరు అధికారులు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాట్లాడతారు. మరి వెనకాల ఇలా సంస్థ ఫాలోఅప్ చేయించుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అబ్జర్వ్. నమస్తే సార్, మధ్యలో గ్యాప్ ఉంది సార్. సార్ ఇలా ఓకే సార్. దానివల్ల మనకి 3 కోట్ల 60 లక్షలు ఖర్చు పెట్టారు ఇక్కడ. దానివల్ల గాలి వచ్చినా చెట్లు ఇచ్చినా మొత్తం అయినది హ్యాపీ. దాని వరకు వీళ్ళందరూ అడిగేది ఏంటంటే 3 ఫేజ్ సప్లై మా ఊరు కంప్లీట్ 24 అవర్స్ ఉండాలి, 3 ఫేజ్ సప్లై కావాలి అని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటున్నారు, మోడేకుర్రు, గొల్లకోటి వాళ్ళు ఇవన్నిటితో పాటు 12 కిలోమీటర్లు మళ్ళీ 11 కేవీ లైన్ వేసి 16 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టామన్నారు. ఇది 100 అవి 63 కలిపి ఉన్నాయి. 16 ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఇప్పుడు పెట్టారు. దానివల్ల ఎక్కడైనా 3 ఫేజ్ సప్లై వచ్చేస్తుంది అంతా, అన్నిటికీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని మన అభిప్రాయం. ఆ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కోరేది ఏంటి, మా ఊరంతా 3 ఫేజ్ సప్లై ఫుల్గా ఉండాలి 24 గంటలు అంటున్నారు. సార్ అక్కడ ఏం జరిగిందంటే సార్, బెండకూరులో 48 సింగిల్